హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు న్యూ వీడియో. న్యూ వ్లాగ్ అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నానంటే చాలా చిన్నది, పెద్దది కాదు, చాలా చిన్న వ్లాగ్ అయితే తీస్తున్నాను అనమాట. సో చిన్న ట్రిప్ వెళ్తున్నాము చెన్నైకి. సో అదనమాట. ఇప్పుడు మీరు ఆలోచిస్తుండొచ్చు ఎందుకు ఇలా తీసి చెప్తున్నానని. ఎందుకంటే ఇంట్రో రికార్డ్ చేయడం మర్చిపోయాను. ఓకే, ఇంకా ఈ వ్లాగ్ని మాత్రం లేచకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఆల్రైట్ గైజ్, వైజాగ్ నుంచి అయితే మనం బయలుదేరిపోతున్నాం. అండ్ అక్కడ చూడండి WDG 3D అనుకుంటున్నా షంటింగ్లోకి వెళ్తుంది. బై బై వైజాగ్. ఎక్కువ కాదు, జస్ట్ ఇంకో 1 వీక్లో కలుద్దాం. ఎక్కువ దూరం కాదు, 1 వీక్లో వచ్చి కలిసేద్దాం. లెట్స్ గో గైస్. పరిపాలన స్కిప్ చేస్తున్నాం. ఇదేంటి ఇక్కడ సడన్గా ఆపేస్తున్నాను. రైట్ గైస్, ముందు నుంచి ఏదో లైట్ వస్తుందంటే ఏదో ట్రైన్ వస్తున్నట్టే. చూద్దాం ఏం ట్రైన్ వస్తుందో. ఇందాక నుంచి ఏ క్రాసింగ్ అవ్వలేదు. ఓకే, వచ్చింది. ఏంటిది? గూడ్స్ ట్రైన్. ఓకే, పర్లేదు. ఇందాక నుంచి ఒక్క క్రాసింగ్ కూడా పర్లేదు. ఏంటో తెలియదు. కేవలం మన ట్రైన్ ఒకటే నడుస్తున్నట్టు. బట్ ఫైనల్ ఏదో ట్రైన్ పక్కన ట్రైన్ చూసి అన్శాంతకి పడ్డారు. అండ్ మనం వైజాగ్ నుంచి దాటుకొని బయటకు వస్తుంటే ఇది వైజాగ్ కంటున్నట్టుంది. సో గైస్, ఇది కరెక్ట్గా ఎక్కడంటే ఇప్పుడు మేము ఆల్మోస్ట్ దువ్వాడ దగ్గరలో ఉన్నాం. దువ్వాడ అవుటర్లో ఉన్నట్టు గైస్. ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసాం. అక్కడ సిగ్నల్ వస్తుంది దగ్గర. అండ్ లైట్ నెమ్మదిగా వస్తుందంటే స్టేషన్ వచ్చేసినట్టు గైస్. ఆల్మోస్ట్ దగ్గరికి వెయిట్ చేద్దాం. మరి ఈ బ్యారిగేట్స్ వచ్చాయంటే స్టేషన్ వచ్చేసినట్టుగా. దాని వెనకాల నుంచి మీరు చూస్తున్నారు కదా, కొంచెం ప్లాట్ఫామ్స్ లాంటివి స్టార్ట్ అయిపోయి. అండ్ కింద చూడండి ప్లాట్ఫామ్ స్టార్ట్ అయిపోయింది. మా పైన షెడ్ కూడా కనపడింది, ప్లాట్ఫామ్ స్టార్ట్ అయిపోయింది. సో ఇదిగోండి మన స్టేషన్లోకి అయితే ఎంటర్ వచ్చేసాం. ఇది దువ్వాడ రైల్వే స్టేషన్ గైస్. సో ఇందులో మన ట్రైన్ ఆల్మోస్ట్ 1 నుంచి 2 minutes దాకా ఆగుద్ది అంతే. అండ్ మనం ఇప్పుడు ప్లాట్ఫామ్ నెంబర్ 1లో ఉన్నాం. సో మీకు దీంట్లో దువ్వాడలో టోటల్ 4 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. అదిగోండి అక్కడ బోర్డు కూడా ఉంది. సో ఆల్రైట్ గైస్, మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు మన ట్రైన్ వచ్చేసి దువ్వాడలో ఉంది. అని నేను ఎక్కువ మాట్లాడను, కొంచెం నెమ్మదిగా మాట్లాడతాను ఎందుకంటే జనాలు ఉన్నారు కాబట్టి. సో గైస్, ఇదిగోండి దువ్వాడ బోర్డు ఉంది. నేను ట్రై చేస్తున్నాను మ్యాక్సిమం చూపించడానికి, బట్ అవ్వట్లేదు అనమాట. సో దువ్వాడకు వచ్చేసి 4 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. అంటే నిజానికి 2 ఉండాలి, 3 ఉండాలి మొత్తానికి అయితే. బట్ ఈ 2020 ఆ టైంలో 4 అయితే చేశారనమాట ప్లాట్ఫామ్స్. అండ్ గైస్, దీని స్టేషన్ కోడ్ వచ్చేసి DVD. అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ 2 minutes దాకా ఆగుద్ది అనమాట. గైస్, మీకు చెప్పాను కదా ఇక్కడ ఓన్లీ 2 minutes ఆగుద్దని. బట్ ట్రైన్ ఇక్కడికి వచ్చి ఆల్మోస్ట్ 5 minutes పైన అయిపోతుంది. అంటే ఆల్మోస్ట్ అయిపోయింది అనుకోండి, 5 minutes పైన. బట్ ఇంకా మనం దువ్వాడలోనే ఉన్నాం. మీరు చూస్తున్నారు కదా, అదిగోండి ప్లాట్ఫామ్స్ మీకు కనిపిస్తూనే ఉండొచ్చు. అండ్ నేను ఎక్కువ ఈ సైడ్ చూపిస్తున్నాను ఎందుకంటే అటువైపు జనాలు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి నేను ఇక్కడే చూపిస్తున్నాను. ఆల్మోస్ట్ ఇప్పటిదాకా ట్రైన్ తీయలేదంటే అయితే ఏదైనా ట్రైన్ మన ముందు ఉండాలి.
అది ఇక్కడికి వచ్చాక అప్పుడు మనల్ని పంపిస్తారేమో. దానికి ఇంకొక 5 మినిట్స్ నుంచి ఇంకో 10 మినిట్స్ పట్టేస్తుంది ఇది. లేదంటే ఇంకా ముందున స్టేషన్లో గూడ్స్ కానీ ఏదైనా మన ట్రాక్లో ఉండాలి. సో ఎలాగైనా సరే ఇక్కడే లేట్ అయిపోయింది వైజాగ్కి. అంటే వైజాగ్ దాకా ఆన్ టైంకి వచ్చిందండి. 6:50కి అంతగా రావాలి, ఆ టైంకి వచ్చేసింది. బట్ ఇక్కడ మాత్రం చాలా లేట్ అయిపోయింది. ఆల్మోస్ట్ 8 అవుతుంది. కరెక్ట్గా చెప్పాలంటే టైం వచ్చేసి 7:40 గైస్. సో మరి చూద్దాం ఎప్పటికల్లా ట్రైన్ తీస్తాడో. ఇందాక నుంచి బ్రేక్ రిలీజ్ చేస్తున్నట్టు సౌండ్లు కూడా వస్తున్నాయి, మీరు వింటున్నట్టున్నారు. హార్న్ కూడా కొట్టాడు, బట్ బ్రేకులు రిలీజ్ అవుతూనే ఉన్నాయి అని సౌండ్లు కూడా వస్తున్నాయి, కానీ ట్రైన్ మాత్రం కదలట్లేదు. మరి ఏంటో చూద్దాం. మరి ఆగండి ఒక్క నిమిషం. అండ్ గైస్ ఫైనలీ మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ 10 మినిట్స్ తర్వాత స్టార్ట్ అయింది. లెట్స్ గో. ఇంకా మనం డైరెక్ట్ వెళ్ళిపోయి దీని తర్వాత స్టాప్ మోస్ట్లీ రాజమండ్రి అయి ఉంటుంది. అవేమి నేను మీకు చూపించాను, ఎందుకంటే నైట్ అయిపోయింది కదా, ఇంకేం కనిపిస్తుంది లేండి. సో లెట్స్ గో. ఇంకా వెళ్ళిపోదాం. అండ్ ముందు నేను ఈ గూడ్స్ని చూసాను కొత్త లోకల్ అండి. సో ఈ గూడ్స్ కోసమే మనల్ని ఎంతసేపు ఆడుకుంటున్నాను. లెట్స్ గో గైస్. ఇంకా మార్నింగ్ కలుద్దాం. Alright guys, welcome to Chennai, Tamil Nadu. సో గైస్ మనం ఇవాళ పొద్దున ఆల్మోస్ట్ 4 or 5 అప్పుడే తమిళనాడులో ఎంటర్ అయితే అప్పటికే నేను లైవ్స్లో పడ్డాను. వీడియో తీయాలనిపించలేదు, ఎందుకంటే ఎప్పుడప్పుడే సన్ రైజ్ అవుతుందని కొంచెం కనిపిస్తుంది. సో తమిళనాడులోకి ఎంటర్ అయిన తర్వాత ఇది మన ఫస్ట్ స్టాప్ చెన్నై ఎగ్మోర్. అండ్ ఇక్కడ చూస్తున్నాం కదా ఒక లోకో కూడా వెళ్తుంది. అదిగోండి మన బోర్డు చెన్నై ఎగ్మోర్ బోర్డు. సో గైస్ లెట్స్ గో. ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ చాలా సడన్గా జర్క్స్ వస్తాయి ఎల్హెచ్బి ట్రైన్స్లో. అండ్ గైస్ చెన్నై ఎగ్మోర్ దాటిన తర్వాత వచ్చిన స్టాప్ విల్లుపురం. మీరు చూస్తున్నారు కదా. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ 11 అయితే అవుతుంది. ఇక్కడికి ఆల్మోస్ట్ 10:30 నుంచి 10:30 or 10:40 ఎప్పుడో రావాలి, నాకు కూడా తెలియదు ఎగ్జాక్ట్గా. బట్ చెన్నై ఎగ్మోర్ ముందు వరకు ఆల్మోస్ట్ ఆన్ టైం తీసుకొచ్చేసాడు. ఒక 2 నుంచి 3 మినిట్స్ ముందు తెచ్చేసేవాడు. బట్ చెన్నై ఎగ్మోర్ దాటిన తర్వాత చాలా స్లోగా తీసుకెళ్తున్నాడు. అయినా ఎందుకంటే ఇది కొంచెం సిటీలో ఉన్న ఏరియా కాబట్టి లోకల్ ట్రైన్స్ అవి బోల్డ్ ఎదురవుతూ ఉంటాయి. సో అందుకే అనమాట. అండ్ గైస్ అంతే. ఇంకా ఫస్ట్ నేను ఇక్కడికే వద్దాం అనుకున్నాను. అడిగాను చూడండి, మేము ముందు ఒక చిన్న లోకల్ ట్రైన్ లాంటివి కనిపిస్తుంది, అది కొంచెం బ్లూ అండ్ వైట్ కోచెస్తో. సో అలాంటివి కాకుండా గ్రీన్ కలర్ కూడా బోల్డ్ ఉన్నాయి. అండ్ ఫస్ట్ అప్పుడెప్పుడో సమ్మర్కి ఎప్పుడు ఇక్కడ వద్దాం అనుకున్నా, బట్ ఇప్పుడు కుదిరింది ఫైనల్లీ. పోనండి ఎప్పుడో అప్పుడు వచ్చాం కదా. లెట్స్ గో. అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ దీనికి 10 నుంచి 15 మినిట్స్ ఉంది, ఎందుకంటే ఇక్కడ వాటర్ ఫిల్లింగ్ కూడా జరుగుద్ది కాబట్టి. అండ్ ఇదొక విల్లుపురం అనేది ఒక జంక్షన్ రైల్వే స్టేషన్. అండ్ దీంట్లో అప్రాక్స్గా 5 ప్లాట్ఫామ్స్ అనుకుంటున్నాం, 5 or 6. అంతగా ఐడియా లేదు గైస్. మన సైడ్ అయితే బాగా తెలుసు, బట్ ఇక్కడ అయితే తెలీదు. మోస్ట్లీ నేను 5 అనుకుంటున్నా, నాకు కూడా తెలీదు. లెట్స్ గో.
అండ్ గైస్ విలుపురం నుంచి మన ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. మనమైతే చెన్నై ఎగ్మోర్లో చూపిద్దాం అనుకున్నా కానీ చూడండి కొత్త టైప్ ఆఫ్ బోర్డ్స్ లాంటివి కనపడింది గైస్. అంటే అదేంటో స్టిక్కరింగ్ వేసి ఉంది అండ్ కొంచెం వెరైటీగా కూడా ఉంది. అండ్ మన ట్రైన్ అవుట్ సైడ్ నుంచి ఎప్పుడు మీకు చూపించలేదు, అంటే చూపిద్దాం అనుకున్నా, అంటే చూపించాను కూడా, కాకపోతే అది కొంచెం కవర్ చేసేస్తాడు కాంటెంట్ ఏదో పోయింది. సో నెక్స్ట్ చూడండి నాకు తెలీదు. అండ్ పక్కన చూసారా ఈ విలుపురం తర్వాత ఏదో ఐసీఎఫ్ రేక్ కూడా ఉంది. సో జంక్షన్ ఇంకొక 2 నుంచి 3 డేస్లో వచ్చేస్తాను ఇప్పటికే. అండ్ గైస్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, మా డ్రాపింగ్ పాయింట్ వచ్చేసి కుంభకోణం. దానికి ఒక 20 కిలోమీటర్స్ ముందే ఉన్నా అండ్ ఆల్మోస్ట్ ఇక్కడ ½ అన్ అవర్ నుంచి అయితే ఆపేసి ఉన్నాడు. సో గైస్ ఇదే అనమాట 309. లెట్స్ గో. ఇప్పుడు నేను గట్టిగా మాట్లాడకూడదు ఎందుకంటే ఇక్కడ అందరూ లేరు కాబట్టి. సో ఇప్పుడే నేను జస్ట్ ఎంట్రీ ఇచ్చేదండి, మీకు తర్వాత చూపిస్తాను. రివీల్ షాట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లాక్, ఎక్స్ట్రా లాక్. ఫస్ట్ మీరు చూడండి ఇక్కడ నుంచి ఎవరు వస్తుంది మీకు ఈజీగా తెలుస్తుంది. అండ్ దిస్ కబోర్డ్ ఏమిలో కింద నాకు కొంచెం పిల్లోస్ ఉన్నాయన్నమాట. అండ్ ఇదంతా కొంచెం చెదారం. ఇదిగోండి వాటర్ బాటిల్స్ 4 ఇచ్చారు కాంప్లిమెంటరీ కింద, ఒకటేసాం. సో అంత అనమాట. కింద ఏమిలో ఇదంతా మా సూట్ లగేజ్. అండ్ ఇదేమో వాష్రూమ్ బటన్స్. ఇది వాష్రూమ్ది, ఇది దేని తెలీదు. ఇగో ఇది ఆన్ అవుతుంది. సో అంతే అనమాట. ఇక్కడతో హాల్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మన లివింగ్ రూమ్ వస్తే ఫస్ట్ టీవీ చూసారా గైస్, అంత పెద్ద టీవీయో. అండ్ నా ఫేస్ కనపడుతుంది కదా, పర్లేదు నా ఫేస్ కనపడేవండి. నేను కాసేపటి ఫేస్ రివీల్ చెబుతున్నాను కాబట్టి. ఎస్ గైస్, సో ఇదే అనమాట టీవీ. చాలా పెద్ద టీవీ గైస్, నాకు మానిటర్ అంటే కూడా ఉండదు. అండ్ ఇదిగోండి వైఫై రూటర్, దీని పాస్వర్డ్ అందరికి తెలుస్తుంది ఇక్కడ ఎవరైతే వస్తారో. అండ్ ఇదిగోండి ఇది ఇంకొక మిర్రర్. అండ్ దిస్ ఈజ్ మై గేమింగ్ చైర్, గేమింగ్ టేబుల్. ఇది చైర్ అండ్ అప్పుడప్పుడు టీ కోసం ఇది తాగాను చూసారు అదండి. అండ్ ఇక్కడ ఇదేమో విండో, దీన్ని ఇలా ఉంది కదా, చక్కగా 600 ప్లేస్ ఇలా పెట్టి లాగితే ఇది చూడొచ్చు. పైన కర్టెన్స్ ఉన్నాయి కాబట్టి అంతగా తెలియట్లేదు, కానీ ఇక్కడ దాకా ఓపెన్ అవుద్ది గైస్. సో ఇక్కడ నుంచి మీకు వ్యూ కావాలంటే చూసుకోవచ్చు, లేదా ఫోన్ వేసారు కొట్టుకోవాలి అనుకున్న కూడా చేయొచ్చు అనమాట. అలాంటి మంచి ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ. సో అదనమాట. ఇదిగోండి నా గేమింగ్ చైర్. దీంట్లో నేను ఇదిగో ఇలా కూర్చుని ఇలా తిరుగుతుంటాను. అలా వస్తే ఇదిగోండి నా స్నాక్ టేబుల్, స్నాక్ సోఫా, ఏదో అంటే నాకు తెలీదు. అండ్ దిస్ ఈజ్ ద అల్టిమేట్ గేమింగ్ బెడ్. చూసారా గైస్, ఇలా గుద్దితే అంత కిందకి వెళ్తుందో. ఇప్పుడు కానీ మనం ఇలా కూర్చున్నామంటే ఇక్కడ ట్రాంపోలిన్ అవుతాం. చూపిస్తాను ఆగండి. ఇదిగోండి ఎలా ఉందా చూసారా అంత పెద్ద ట్రాంపోలిన్. సో గైస్ ఇప్పుడు మీకు ఒకటి చెప్పాలి. ఇప్పుడు నేను చేయబోతున్నా ద అల్టిమేట్ ఫేస్ రివీల్. 3, 2, 1. హలో గైస్, దిస్ ఈజ్ మీ ది విజయ్ గేమింగ్. అవును నేనే, షాక్ అవ్వద్దు. సో ఇప్పుడు మనము మీరు ఆలోచిస్తుండొచ్చు, సడన్గా ఎక్కడో మనం ట్రైన్లో స్టేషన్స్ చూపించుకుంటూ ఉన్నాం కదా. సో ఇప్పుడేంటి ఇక్కడికి వచ్చామనుకుంటా. ఆ తర్వాత నుంచి మేము ట్రైన్ దిగాము, హోటల్ కోసం వెళ్ళాం. యాక్చువల్లీ మేము హోటల్ బుక్ చేసుకున్నాం, కాకపోతే అది క్లోజ్ ఉందంటే ఇంకా అది అక్కడెక్కడో చివరిన ఉంది, వెనకాల చివరి కదా. అండ్ బయట అక్కడ చూసారు గైస్, చూడండి అక్కడ చూసారా, అక్కడ అంత పెద్ద పెయింటింగ్ ఉందో చూపిస్తున్నాను. చూసారా అనుకోండి. సో అదే అనమాట. నేను అక్కడ ఉన్నాను, ఆ హోటల్కి వెళ్ళాం. ఆ హోటల్ ఏమో క్లోజ్ ఉంటుంది. అందుకే ఇవ్వండి మీరు ఇక్కడ నుంచి బాగా క్లియర్గా చూసారా అక్కడ రైల్వే ట్రాక్ ఉంది. సో రైల్వే స్టేషన్ దగ్గరలోనే అనమాట మేము హోటల్ తీసుకున్నాం. ఈ హోటల్ పేరు వచ్చేసి హోటల్ వినయగర్. మంచి హోటలే, చాలా బాగుంది. అండ్ వెయిట్ సెకండ్, మీకు ఒక విషయం చెప్పడమే మర్చిపోయానే.
ఇప్పుడు చూపిస్తున్నారండి. ఇది చూడండి, ద ఏసీ. దీన్ని ఏమంటారంటే హ్యాంగింగ్ ఏసీ రిమోట్. ఎందుకంటే ఇది సరిగ్గా పనిచేయలేదని ఇక్కడ హోటల్ వాళ్ళు అలాంటివి ఏమి లేదు, కానీ ఏదో రోజు ఇక్కడ దీనికి కుక్ ఉంటుంది. సో ఇది ఒక వెంటిలేటెడ్ ఏసీ అనమాట. అంటే ఇక్కడ ఎక్కడ ప్లేస్ లేదని చూసారా, లైటింగ్ బాగుంది. అలా కలర్స్ చేంజ్ అవుతూ ఉంటారు అనమాట ప్లేస్కి. సో ఇక్కడ ఎక్కడ ప్లేస్ లేదని చెప్పి అక్కడ ఇచ్చేసారు అలాగా. సో అంతే. ఆ తర్వాత ఈ హోటల్కి వచ్చిన తర్వాత చాలా అంటే చాలా పనులు చేసాం. ఆ తర్వాత మేము టెంపుల్స్కి కూడా వెళ్ళాం గైస్. కాకపోతే అక్కడ ఏమీ రికార్డ్ చేయలేదు, ఎందుకంటే ఇప్పటికీ సాయంత్రం అయింది, ఏమీ చూపించలేదు కాబట్టి ఏదో చిన్న చిన్న పార్ట్స్ రికార్డ్ చేసాము. అది కూడా యాడ్ చేస్తాను లేండి క్లిప్స్లో. కంగారు పడకండి, మొత్తంగా ఉన్నాయి. చాలా పెద్ద వీడియో అయ్యేటట్టే ఉంది, నాకు డౌట్ కొడుతుంది. సో ఇంకా ఇవాళ మార్నింగ్ కూడా టెంపుల్స్కి వెళ్ళాము. అక్కడైతే నేను రికార్డింగ్ చేశాను గైస్, టెంపుల్ లోపల కూడా. ఎందుకంటే అక్కడ నేను టెంపుల్ లోపల రికార్డింగ్ చేసినా కూడా ఎవరేం అనట్లేదు, అసలు పట్టించుకోవట్లేదు. ఆ తర్వాత ఇంకేదో పెద్ద టెంపుల్కి వెళ్ళాము. ఏంటిది? స్వామి మిలాయ్ ఏదో ఏదో మిలాయ్ కానీ అక్కడికి వెళ్ళాము గైస్. తర్వాత అక్కడ ఫోన్ తీసుకున్నారు ఫస్ట్ టైం. సో అదే అనమాట. ఈ కెమెరా ఒకటి ఇలా పట్టుకుంటా, అదే గైస్ అనమాట. చేయి పట్టేసింది. సో అంతే. ఇప్పుడు మేము కాసేపట్లో టైం వచ్చేసి 2:40 అయితే అయింది కదా గైస్. ఇంకొక హాఫ్ అన్ అవర్లో మనమైతే ఈ హోటల్ నుంచి చెక్అవుట్ చేయబోతున్నాం. ఎందుకంటే ఇక్కడ ఇంకో టెంపుల్కి వెళ్ళాలి, దాని వీడియో కూడా దాన్ని కూడా యాడ్ చేస్తాను, షూట్ చేస్తాను అనమాట. సో ఆ తర్వాత నుంచి మేము కార్ తీసుకుని ఇంకెక్కడికి వెళ్తున్నాం అది నేను తర్వాత చెప్తానులేండి, మీరు చూస్తుండండి. మీరు గెస్ట్ చేయండి ఈ లోపల. ఓకేనా, తెచ్చుకో గైస్. నేను ఏదో మాట్లాడుతున్నా, ఇప్పుడే చూసారా అక్కడ దీన్ని ఏమంటారు, EMU ట్రైన్ అనుకుంటా, లేదా అదేదో ట్రైన్, EMU ట్రైన్ గైస్. EMU ట్రైన్ చూస్తున్నారు కదా. నేను ఇక్కడ ఏదో రికార్డింగ్ చేస్తున్నాను, మీరు అందరు చూస్తున్నారు కదా. సో అది చేస్తూ సడన్గా దీని హార్న్ వినపడి చూసేసరికి ఇది వెళ్తుంది.
రైట్ గాయ్స్, మనమైతే ఇప్పుడు టైం చూసారు ఎంతైందో, 1 o'clock అయితే అవుతుంది. సో ఇప్పుడైతే మనము లంచ్ చేయడానికి అయితే వెళ్తున్నాము అనమాట. సో చూపిస్తాను. నా ఫేస్ మీకు కనపడలేదండి, ఎంత ట్రై చేస్తున్నా ఏమో చూద్దాం మరి. అండ్ పైనుంచి వాటర్ కారుతుంది. సో చూపిస్తాను, ఎక్కడి నుంచి తెలియదు వాటర్ కారుతుంది. అండ్ ఏసీలో ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటి చెప్పాలా, వెయిట్ సెకండ్, ఇది ఆన్ చేసినప్పుడు బాగానే ఉంటుంది, మళ్ళీ ఆఫ్ చేసినప్పుడు అక్కడ చూస్తున్నారా, అక్కడి నుంచి ఏదో సౌండ్లు వస్తాయి. నేను మీకు చూపిస్తానులేండి. అండ్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కాసేపట్లో అంటే ఒక 4 o'clock లేదా 3:30కి అలా రెడీ అయ్యి బయలుదేరిపోతున్నాం. ఎక్కడికంటే ఇంకెక్కడో టెంపుల్ అనమాట. సో ఆ తర్వాత నుంచి మనము డైరెక్ట్ తిరువన్నమలైకి స్టార్ట్ అవుతున్నాం. నేను క్యాబ్ దాని గురించి మీకు తర్వాత చెప్తానులేండి. సో ఇప్పుడు లంచ్కి వెళ్దాం, ఏముంటుందో చూద్దాం. పొద్దున ఇచ్చేసాము, టిఫిన్ చేసాము, విచ్ ఇస్ నైస్, బాగుంది. లెట్స్ గో. ఎక్కువ ఆప్షన్స్ ఎవరు ఎస్, ఓన్లీ వెజ్జే. సో లెట్స్ గో. ఆల్రైట్ గైస్, మా బ్యాగ్స్ చాలా 3 ఉన్నాయి. ఒక సూట్ కేసు 2 బ్యాగ్స్ అనమాట. సో ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మనం చెక్అవుట్ చేయబోతున్నాం. ఏం కాదు, ఏదో లెటర్ ఇచ్చాను, మీకు తర్వాత చూపిస్తానులేండి. లెట్స్ గో. లాస్ట్ టైం ఈ రూమ్లో చూడబోతున్నాం. ఇంకొకసారి చూసుకుందాం గైస్. అదిగోండి మన సూట్ కేసు అక్కడ ఉంది. లెట్స్ గో. బాగా ఎండ ఎక్కువ ఉంది, అందుకే లోపలికి వెళ్తున్నాం స్టేషన్లోకి. కాసేపు ఒక 1/2 గంట అలా చిల్లుతాం, ఎందుకంటే మా ఆటో రావడానికి చాలా టైం ఉంది. అప్పుడు దాకా ఈ ఎండలో మాడడం కన్నా లోపలికి వెళ్ళి ట్రైన్ చూడడం బెటర్. సో లెట్స్ గో. ఫైనలీ తిన్నాం అయితే. రైట్ గైస్, మనమైతే ఇప్పుడు వచ్చేసాము. అంటే నిన్న క్యాబ్ ఎక్కిన దగ్గర నుంచి నేను పడుకుని ఉన్నాను కాబట్టి నేనేమి చెప్పలేదు. అని నేను మీకు బ్లాక్ స్క్రీన్ ఎందుకు వస్తాను చూసారా, ఏమంటే నా ఫేస్. సో గైస్, నేను అడగాలని చూస్తే కొత్త హోటల్లో ఉంది. ఎస్ గైస్, మేము అంటే రాత్రి ఇప్పుడు 1 o'clock వచ్చాం కాబట్టి ఇక్కడ హోటల్ తీసుకున్నాం. పర్లేదు, బాగానే ఉంది. చూపిస్తారా అంటే సింపుల్గా టీవీ, రూటర్, దాని పాస్వర్డ్ మాకు తెలియదు, ఇదంతా మాది. అక్కడ టేబుల్ ఉంది, అది ఇగ్నోర్ చేయండి. ఇదే బెడ్ చాలా మెత్తగా కూడా ఉండదు. ఇది మెయిన్ డోర్, ఇది వాష్రూమ్, చాలా పెద్దగా ఉంది. ఇది చూసారా, అంతమించి చూపించలేండి. సో ఇక్కడ ఇది ఏసీ, దాని రిమోట్ అక్కడ ఉంది, ఇదే దాని రిమోట్. ఈ 2 వచ్చేసి ఏసీ, సారీ టీవీ రిమోట్ గైస్. సో అంతే అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ 10 అయితే అవుతుంది. నేనైతే రెడీగా ఉన్నాను. బయటికి వెళ్తారా అంటే లైక్ పొద్దున్న 5 o'clock అలాగా బయలుదేరిపోయాము మేము గుళ్ళ కోసం అని చెప్పి. అంటే ఇక్కడ లింగాలు ఉన్నాయి కదా, 8 లింగాలు, అవన్నీ చూడడానికి వెళ్ళాము. సో ఆ పొద్దునే ఏం రికార్డ్ చేస్తానని చెప్పి రికార్డ్ అయితే చేయలేదు, బట్ ఇప్పుడు చేస్తున్నా. ఇప్పుడు మనం వెళ్తున్నాం కాంచీపురం బై సిటీ బస్, ఏమో బస్సు ఆటో ఎంత దొరుకుతుంది ఎక్కడం అనమాట. అండ్ సో అదే అనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి అప్డేట్ వచ్చేసి మేము ఇక్కడ సాయంత్రం కల్లా వస్తాం. అండ్ మనకి విల్లుపురానికి ఒక ట్రైన్ ఉంది, రేపు పొద్దున 4 o'clock అనుకుంటా ట్రైన్. సో అక్కడ 6 కల్లా దింపేస్తే మనకి మళ్ళీ సాయంత్రం 4 o'clockకి మెయిన్ ట్రైన్ అంటే వైజాగ్కి వెళ్ళే ట్రైన్ అయితే ఉంటుంది.
సో ఆ మిగిలిన టైంలో మేము అటు ఇటు తిరుగుతాంలేండి, నీకు తెలిసింది కదా, తిరగడం తప్పించి ఇంకే పనులు రావు మనకి. వచ్చుకో. ఫైనల్ గైస్ బస్ అయితే ఎక్కేసాం. కాంచీపురం దిగేసి కాసేపు చూసుకుని సాయంత్రం వచ్చేస్తాం. ఆ తర్వాత రైల్వే స్టేషన్ వెళ్ళిపోయి వస్తాం. రిలాక్స్ అయిపోయి నెక్స్ట్ ట్రైన్ ఎక్కేసి అక్కడ విల్లుపురంలో దిగి అక్కడ కూడా ఏదో పని చేస్తున్నాం. బస్ ఇంకా స్టార్ట్ అవడానికి ఆల్మోస్ట్ గేస్ ఇంకా టైం వచ్చేసి 11:15 అయింది. 11:30 కల్లా బస్ తీస్తారేమో. ఎండ అయితే బాగా కొడుతుంది. పోలండి చూద్దాం. గైజ్ దీని తర్వాత ఇంకా నేను వీడియో షూట్ చేశాను, బట్ అది పోయింది. సో అందుకే అనమాట నేను డైరెక్ట్ వచ్చేసాను. అండ్ ఇక్కడ కొత్త హోటల్లో కూడా ఉన్నాను. ఆ తర్వాత మీరు కూడా చూడండి. కాకపోతే దాని రూమ్ టూర్ అవన్నీ తీసాను, బట్ అవన్నీ డిలీట్ అయిపోయాయి. అలాగే ఏమయ్యో కూడా తెలియదు, ఫైల్స్ అనేవి కరప్ట్ అయిపోయాయి. సో ప్లీజ్ కొంచెం బేర్ చేయండి, ఫస్ట్ టైం కదా, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. రైట్ గైస్, మనమైతే ఫుడ్ కంప్లీట్ చేసి అక్కడ పెట్టేసాం అనమాట. అండ్ టైం వచ్చేసి ఆల్మోస్ట్ 2 అయితే అయింది. ఇంకొక 2 అవర్స్లో మన ట్రైన్ విల్లుపురానికి వస్తుంది. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందంట. సో ఇప్పటికి సెకండ్ స్టాప్లో ఉందంట. నేను ఇప్పుడే చెక్ చేసాను. సో మన దగ్గర 5 minutes ఆగుద్ది, బట్ ఆల్రెడీ లేట్ అయింది. స్టార్టింగే 5 minutes లేట్గా స్టార్ట్ అయింది. చూద్దాం ఇంకెంత లేట్ అవుద్దో. అబ్బా, దరిద్రం ఏంటంటే అదే ఐసీఎఫ్ ట్రైన్ ఊగుతూ ఉంటుంది, మనకి నిద్ర కూడా పట్టదు. అసలు ఏదో ఒకటి. ఇక్కడ నుంచి వ్యూ మాత్రం బాగుంది గైస్. అన్ని బిల్డింగ్లు కనిపిస్తున్నాయి. ఇది పాతబడే బిల్డింగ్, బాగమతి బిల్డింగ్ ఇదే. సో అంతే. మా బ్యాగ్స్ 1, 2, 4 వచ్చేటప్పుడు 3 ఉండేవి. ఇప్పుడు అది ఎక్స్ట్రా ఒకటి యాడ్ అయింది. హలో, చూద్దాం మళ్ళీ ఏమవుతుంది. బయలుదేరుకో 3:30 కల్లా బయలుదేరుకో. ఇక్కడ పక్కనే కొంచెం ముందుకు వెళ్తే రైల్వే స్టేషన్. సో చూద్దాం. ఫైనలీ గైస్ చెక్అవుట్ చేసేపోతున్నాం. బాయ్ 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 బాయ్. ఏమైనా సామాన్లు ఉన్నాయో చెక్ చేసుకోవాలి. ఇదిగోండి నా బ్యాగ్, ఇదిగోండి ఈ బ్యాగ్, ఈ 2 నేను పోయాలి. సో బ్యాగ్ జాగ్రత్తగా ఇక్కడ పెట్టేద్దాం. ఇక్కడ చూడండి 2 గ్లాసులు ఇక్కడున్న హ్యాండ్ గుర్తుంది కదా, దీని లాక్. అది ఓపెన్ చేయండి, మీకు అందులో గిఫ్ట్ ఉంటుంది మీరు ఒకవేళ వస్తే. సో ఎందుకంటే టైం చూసేసరికి ఆల్మోస్ట్ 3 అయితే అవుతుంది. ఇప్పుడు కానీ చెక్అవుట్ చేస్తే మనకి ప్రాసెస్ చాలా ఎక్కువ ఉంటుందట. సో అందుకే ఇప్పుడు
రైట్ గైస్, మీరు అక్కడ చూస్తున్నారు కదా ఆ ట్రైన్, దానికన్నా ముందు మనం వచ్చాం. మనం పంపించకుండా దాన్ని పంపించేస్తున్నారు గైస్. ఏంటిది? అదేం ట్రైన్? అది గుర్తు రావట్లేదు ఏం ట్రైన్ మరి. అంటే కనపడట్లేదు. అండ్ అనౌన్స్మెంట్లు మాత్రం అవుతూనే వెళ్ళండి. అంటే ఇప్పుడు మీరు వాయిస్ అంటున్నారా, ఇది నేను ఫ్యూచర్లో రికార్డ్ చేస్తున్నాను. అంటే ఇది ఇప్పుడు డేట్ వచ్చేసి 3rd October. సో అదనమాట. అక్కడ డేట్ వచ్చేసి ఆల్మోస్ట్ 13th August. చూసారా ఆ ట్రైన్ వెళ్ళిపోయింది. మనల్ని ఇంకా పంపించలే. వెనకాల చూడండి లోకల్ ట్రైన్. ఫైనల్లీ గైస్ మనల్ని పంపించారు. అండ్ ముందుకున్నది తిరుచి ఎక్స్ప్రెస్ అనుకుంటా. అండ్ తిరుచి నుంచి నాకు తెలియదు మరి. అండ్ గైజ్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇప్పుడు మనము తమిళనాడు నుంచి ఎంటర్ అయిపోయాం ఆంధ్రాకి. మీరు చూసారు కదా. ఇప్పుడు మనం ప్రస్తుతం సుల్లూరుపేటలో ఉన్నాం. సుల్లూరుపేట రైల్వే స్టేషన్ కూడా ఇప్పుడు క్రాస్ అయితే చేయబోతున్నాం. సో లెట్స్ గో గైస్. రైట్ గైస్, మీరు చూసారు కదా, ఇదే అనమాట నా వ్లాగ్, చెన్నై వ్లాగ్. అండ్ నేను ఆల్మోస్ట్ ఆ తర్వాత నుంచి కూడా ఇంకా బోల్డ్ వీడియోస్ రికార్డ్ చేశాను. ఎస్, ఒకటి ఏంటంటే ఏదో కానీ రివర్ అయితే రికార్డ్ చేశాను గైస్. రాజమండ్రి, 2 రికార్డ్ చేశాను. రాజమండ్రిలో గోదావరి ఒకటి, ఇంకా కృష్ణా నది కూడా ఒకటి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన ట్రైన్ స్టేషన్లోకి ఎంటర్ అయ్యే ముందు ఒక నిజంగా చెప్పాలంటే 1.5 hour దాకా లేట్ బయట ఆపేశారు. సో అప్పుడు 9కి రావాల్సిన 10:30కి వచ్చింది. సో అండ్ దాంట్లో మేము ఏం చూసామంటే 3 ట్రైన్స్ ఉన్నాయి. ఒకటి మధ్యలో అయితే మాది ఉంది, ముందు ఇంకేదో ట్రైన్ ఉంది, వెనకదలు అయితే 12718 అనుకుంటా. కాదు, అదేంటో వాస్కోడగామా షాలిమార్ అమరావతి ఎక్స్ప్రెస్ అయితే ఉంది గైస్. ఎందుకంటే అది మా పక్క నుంచి వెళ్ళింది అండ్ మేము ఇద్దరం ఒకే ప్యారలర్ రన్గా ఎంట్రీ చేసాం అనమాట. సో అంతే గైస్, ఎందుకంటే ఇది ఫస్ట్ వ్లాగ్ కాబట్టి చాలా పార్ట్స్ అయితే నేను రికార్డ్ చేశాను. ఆల్మోస్ట్ 1 hour దాకా వ్లాగ్ అయితే ఉంది. బట్ మీరు చూసేది ఆల్మోస్ట్ 40 or 45 minutes అనుకుంటా. ఎందుకంటే మిగిలిందంతా 15 minutes క్లిప్ అంతా పోయింది గైస్. లిటరల్లీ మొత్తం చాలా మంచిగా రూమ్ టూర్స్ అవన్నీ చేశాను. బట్ అవన్నీ పోయాయి, సర్వనాశనం అయిపోయాయి. అంటే ఏం అవ్వలేదు గైస్. నేను ఏంటంటే 1-2 ఫోన్స్ తీసుకెళ్తాను, 1-2 ఫోన్స్లో మొత్తం రికార్డ్ చేసి తెచ్చేస్తాను అనమాట. సో ఏమవుతాయంటే నేను ఏదైతే నా మెయిన్ మొబైల్లో ఉందో అందులో నా ఛానల్ ఉంటుంది, దాంట్లో ఉన్న వీడియోస్ ఫస్ట్ అప్లోడ్ చేసేస్తాను. అంటే నేను ఒక్కొక్కటి పంపించుకుంటూ వస్తాను అన్ని వీడియోస్. అంటే నా సెకండ్ ఫోన్లో ఉన్నవన్నీ ఫస్ట్ మొబైల్కి పంపించేస్తాను ఒకేసారి. సో దానివల్ల ఏమవుతుందంటే దాన్ని రెండర్ అంటే అవన్నిటిని గ్యాలరీలో ప్లేస్ చేసేసరికి కొన్ని ఫైల్స్ కరెక్ట్ అయిపోతాయి. ఎందుకంటే ఒకేసారి అంత లోడ్ పెడితే కొన్ని కరెక్ట్ అవుతాయి కాబట్టి. సో అలా ఉంది అనమాట. అందుకే నేను చాలా 15 minutes పోయింది. బట్ అనేది నెక్స్ట్ వ్లాగ్ ఒకవేళ నేను కుదిరితే చేస్తాను. చేసినప్పుడు మాత్రం చాలా బాగా చేస్తాను గైస్, అంతే. సో అంతే గైస్, ఇంకా ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇలాంటి వ్లాగ్స్ ఇంకా కావాలంటే చెప్పండి గైస్, ఖచ్చితంగా నేను ట్రై చేస్తాను టూర్స్కి వెళ్ళినప్పుడు. అంటే నేను ఎప్పుడు పడితే అప్పుడు టూర్స్కి వెళ్తాను, ఎప్పుడు వెళ్తాను నాకు కూడా తెలియదు, బట్ వెళ్తాను అంతే. అండ్ ఇది నేను ఎప్పుడంటే August 9th వెళ్ళా అండ్ August 15th ఎప్పుడు వచ్చేసాను. అవును గైస్, ఆగస్ట్లో రికార్డ్ చేసి మనం అక్టోబర్కి యాడ్ చేస్తాం, అంతే. అట్లుంటుంది మనతో ఇంకా. ఓకే గైస్, జోక్స్ అపార్ట్, ఇట్ వాజ్ అ వెరీ నైస్ జర్నీ అండ్ వెరీ నైస్ ప్లేస్ టూ. చాలా బాగున్నాయి, అన్నిటినీ కవర్ చేయడం, ఇంకా గుళ్ళన్నీ తిరగడం చాలా బాగున్నాయి ఒక్కొక్కటి. అండ్ గైస్ ఇందులో నా ఫేస్ రీల్ అయితే చేశాను, చూసారు కదా ఎలా ఉందో. అదే గైస్ నా ఒరిజినల్ ఫేస్. మీకు ఎడిటింగ్ చేసినట్టు అనిపించవచ్చు, బట్ అంతే నా ఫేస్ అలాగే ఉంటుంది. అవును, నేను గ్రానీనే. ఓకే గైస్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఆల్సో సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ విజయ్ గేమింగ్ అండ్ మై ఎడిటర్ ఛానల్ ఎడిటర్ ఆఫ్ విజయ్ అనుకుంటే ఏదో పేరు పెట్టండి, మళ్ళీ మార్చేస్తానులేండి. అది దరిద్రంగా ఉంది ఏంటి గైస్, ఎడిటర్ ఆఫ్ విజయ్ అని. మీరు ఓపెన్ చేయండి, మీరు కామెంట్ సెక్షన్లో ఒక మంచి పేరు సజెస్ట్ చేయండి. సో that's it guys for today's vlog guys. Thank you, see you in the next one, bye bye.